2025 ఐపీఎల్ రన్నరప్స్ అయినటువంటి పంజాబ్ కింగ్స్ ఈ సంవత్సరం కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ దూసుకెళ్ళిపోతున్నారు బ్రో. ప్రత్యర్థి ఎవరైనా తమ బ్యాట్‌తో, బాల్‌తో అందరికీ చుక్కలు చూపెడుతున్నారు. నిన్న పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఫస్ట్ అయితే పంజాబ్ బ్యాటింగ్ చేసింది. 254 రన్స్ ఏమో స్కోర్ చేశారు. ప్రభు సిమ్రన్ సింగ్ డక్అవుట్ అయినప్పటికీ అటు ప్రియాంష్ ఆర్య అండ్ కాల్నీ క్రూపర్ మధ్య 80 బాల్స్లో 180+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ప్రియాంష్ ఆర్య ఇంకొంచెం ఒక 2-3 బాల్స్ కనుక తన డిఫెన్స్ ఆడుంటే తనకు సెంచరీ వచ్చేదేమో అనిపించింది మామ. తనైతే 96 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. అండ్ కాపర్ కూడా 80+ రన్స్ ఏమో స్కోర్ చేశాడు. వాళ్ళిద్దరూ విరుచుకుపడ్డారు ఎల్ఎస్జీ బౌలర్స్ మీద అని చెప్పేసి అనుకోవచ్చు మా. వాళ్ళైతే నిర్ణీత ఓవర్లకు 7 వికెట్స్ కోల్పోయి 254 రన్స్ చేశారు. వాళ్ళిద్దరే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక చేజింగ్లో అటు ఎల్ఎస్జీ మాత్రం ప్రయోగాలు చేసింది. మార్కరమ్ను కాకుండా ఆయుష్ బదేర్ని ఓపెనర్గా పంపారు. అది కొంచెం వర్కౌట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మిచెల్ మార్ష్ 40 రన్స్ స్కోర్ చేస్తే తను ఆయుష్ బదేర్ని 35 రన్స్ స్కోర్ చేశాడు. ఇక వన్ డౌన్లో వచ్చినటువంటి రిషబ్ పంత్ 40 రన్స్ స్కోర్ చేశాడు. డౌన్లో ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చినా కూడా తన వంతు కాంట్రిబ్యూట్ అయితే చేశాడు. బట్ విన్ అయితే చేయించలేకపోయారు. మార్కో జాన్సన్ 2 వికెట్లు అండ్ హర్షదీప్కు 1 వికెట్ అండ్ యుగేంద్ర చహల్కి అయితే 1 వికెట్ దక్కింది మామ. జస్ట్ 200 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. సో దీనివల్ల ఇప్పుడు పీవీకేఎస్ టేబుల్ టాపర్స్ 11 పాయింట్స్తో వాళ్ళైతే టేబుల్ని టాపర్గా అయితే నిలిచారు మామ. ఇలాగే కొనసాగితే నాకు తెలిసి ఎందుకో ఈ సంవత్సరం పీబీకేఎస్కు మొట్టమొదటి ట్రోఫీ రాబోతుంది అన్నట్టు అనిపిస్తుంది మామ.